నమస్కారం బీఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం. నేను మీ ఝాన్సీ రాణి. ఇవాళ మన స్టూడియోలో జ్యోతిష్య రత్న జ్యోతిష్య పురోహితులు గణేష్ శర్మ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, ఇప్పుడు చాలా మటుకు చూసుకుంటే ఒక్కొక్కరి జీవితంలో ఎలా ఉంటుందంటే ఏం చేసినా అసలు డబ్బు అనేది నిలవదు. ఎటు చూసినా వాళ్ళ కష్టాలే కనిపిస్తున్నాయి కానీ సుఖాలు మాత్రం కనిపించట్లేదు. అంటే ఇలాంటి పరిస్థితుల నుంచి, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల నుంచి బయటికి రావాలంటే ఏదైనా హోమం కానీ ఏదైనా ఉంటే దాని గురించి మాకు తెలియజేయండి. తప్పకుండా మంచి ప్రశ్న వేసాం మనము. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కడికి కూడా ధనం కావాలి. ధనం లేనిదే నిజంగానే మనం పైగా కౌరులు చెప్పుకుంటాం తప్ప ధనం లేకపోతే ఏ పని జరగదు. అవును. మనం మంచి వస్త్రం కొనుక్కోవాలన్నా డబ్బులు కావాలి. అవును. పిల్లల్ని చదివించుకోవాలంటే లక్షలు కావాలి. ఒక ఇల్లు కొనుక్కోవాలంటే లక్షలు కావాలి. అవును. ఏదైనా సరే ఒక పని చేసి సంతృప్తిగా ఉండాలంటే ధనం కావాలి. ఆ ధనానికి సంబంధించినటువంటి విషయంలో ఒక మంచి శాస్త్రంలో ఒక హోమం చెప్పడం జరిగింది. అదేమిటంటే లక్ష్మీ కుబేర పాశుపత హోమం. ఇది ఎందుకు చేస్తారు అంటే ఎప్పటి నుంచో ఉద్యోగం చేస్తూ దాంట్లో ప్రమోషన్స్ లేకపోవడం, అలా వెట్టి చాకరీ చేస్తూ ఎందుకురా బాబు నాకు ఉద్యోగం అనుకుంటూ ఉండడం, ఎవరెవరికో అప్పులు ఇచ్చి తనకు కూడా డబ్బులు లేకుండా చేసుకుని బికారిగా కూర్చున్న వాళ్ళు, తర్వాత ధనం ఉపయోగం లేకుండా ఎన్నో అనవసరంగా తన ఆలోచన ద్వారానే ఖర్చు పెట్టేసి రకరకాలైనటువంటి ఖర్చులు పెట్టి ఉపయోగం లేకుండా ఉండడం, ఇంట్లో ఈ ధనం గురించే భార్యాభర్తల మధ్య ఎడబాటు, కోర్టు కేసుల దాకా వెళ్ళడం, పిల్లల్ని సరైన చదివించుకోలేకపోవడం, దేనికైనా ధనం కావాలి. ఈ ధనానికి సంబంధించినటువంటిది లక్ష్మీ కుబేరుడు అన్నారు. కుబేరుడు అనగానే మనకు తెలిసిపోతుంది, ఓహో ధనం ఎక్కువ కలవాడు, ధనానికి మూలకాలైనటువంటి దేవుడే కుబేరుడు. ఆ పక్కనే లక్ష్మీదేవిని పెట్టుకుని కూర్చుంటాడు కదా అని మనకు తెలుస్తుంది. మరి ఈ యొక్క లక్ష్మీ కుబేర హోమం ఈ జ్యేష్ఠ మాసంలో చేయడం జరుగుతుంది. ఉద్యోగము, వ్యాపారము, తర్వాత ప్రాపర్టీ బయ్యింగు అంటే కొనుక్కోవడం, ప్రాపర్టీలోంచి వచ్చేటటువంటి ధనం ఉపయోగించుకోవడం, కుబేరత్వంతో పేరు సంపాదించడం, రాజకీయాల్లో మంచి పేరు సంపాదించడం, అన్నిటికీ కుబేరుడి ధనం ఒక్కటే కాదు, కీర్తి ప్రతిష్ఠ తెచ్చేటటువంటి దేవుడే కుబేరుడు. పిల్లలు చదువు సరిగ్గా లేకుండా బాధపడుతుండడం, పిల్లలు కుబేరులుగా తయారవ్వాలట. అసలు శాస్త్రంలో చెప్పడం జరిగింది ఏంటంటే ఎవరైతే సంతానం ఉంటారోట వాళ్ళు కుబేరులుగా వర్ధిల్లాలని కోరుకోవాలట. కుబేరులుగా అంటే ఏమిటి? ధనం సంపాదించే వాళ్ళ కాదు, మంచి పేరు సంపాదించేటట్టు పిల్లలు కావాలని కోరుకోవాలట. పేరు ఎక్కడైతే ఉంటుందో అక్కడే ధనం ఉంటుంది. అది మనకు తెలియట్లేదు. మా అబ్బాయి ఎక్కడో ఉన్నాడండి, బోల్ డబ్బులు సంపాదించుతాడు అంటారు, కానీ నీ దగ్గర ఉన్నాడా? లేడు. వాడు కుబేరుడు ఎలా అవుతాడు? నీ దగ్గరుండి చక్కగా సరిపడా ధనం సంపాదించుకుంటూ వైభవంగా ఉన్నవాళ్లే కుబేరులు. అంచేత ఈ ధనం గురించి ఇబ్బంది పడేవాళ్ళు కానీ అంటే లక్ష్మీ కుబేర హోమం ఒకటి చేయడం ద్వారా ధనం వచ్చేస్తుందని కాదు. ఇక్కడ ధనం వస్తుంది. ఎలా వస్తుందంటే వీళ్ళ ఆలోచన మారుతుంది. అవతల వాడు అప్పు తీసుకున్నవాడు ఆలోచన మారుతుంది. మనలో ఆకర్షణ వచ్చింది, వాడు సరే అంటాడు. 100 రూపాయలు ఇచ్చే బదులు 10 ఏళ్ళ నుంచి అడుగుతున్నావు, ఒక 50 అయినా మనకి ఇస్తాడు. ఇది మార్పు అని లక్ష్మీదేవి ఏం చేస్తుందంటే తన అక్క అయినటువంటి జ్యేష్ఠాదేవిని అడుగుతుంది అన్నమాట. ఏమిటంటే ఇతని దగ్గర నుంచి నువ్వు కష్టాన్ని తీసుకుని వెళ్ళిపోతే నేను వచ్చి అతనికి వరం ఇస్తాను అంటుంటా. అప్పుడు కుబేరుడు వచ్చి దగ్గర డబ్బులు ఇస్తాడు అని దాని అర్థం. అంచేత ఎవరైనా సరే ఈ లక్ష్మీ కుబేర హోమం చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ జూన్ 1వ తారీఖు నుంచి 20వ తారీఖు లోపు ఒక మంచి హోమం ఒక దేవాలయంలో ప్రారంభం చేయడం జరుగుతుంది. ఎవరైనా చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మా ఛానల్లో సంప్రదించండి. ఈ హోమం ఎలా చేయాలి, ఎంత అవుతుంది, ఏంటి, ఎలాగా అని చాలా తక్కువ ఖర్చులోనే మీకు ఈ మంచి లక్షల కొద్దీ ఖర్చు అయ్యే హోమాన్ని మనం వేలలోనే చేసి చూపెడతాం మీకు. మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇందులో పాల్గొనవచ్చు. కుటుంబ సమేతంగా వచ్చి కూర్చొని హోమం చేసుకోవచ్చు. అన్ని రకాలుగా వృత్తి, వ్యాపారం, విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, వివాహం, తర్వాత ధనము, ఇల్లు కొనుక్కోవడం, ప్రయాణాలు చేయడం, తీర్థయాత్రలు చేయడం, ఇవన్నీ శుభకార్యాలే. ఈ శుభకార్యాలకు సంబంధించినటువంటి దేవుడు కుబేరుడు పక్కన ఉంటేనే అన్నీ జరుగుతాయి. కాబట్టి ఈ హోమం మీకు త్వరలో తెలియజేస్తాము.
మీ ఛానల్ వారిని, అలాగే ఇందులో నెంబర్లకి కాల్ చేసి కనుక్కోండి. కాల్ చేస్తే మీకు అన్ని వివరాలు చెప్తాం. ధన్యవాదాలు. చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు.